ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. జనరల్గా స్టాక్ మార్కెట్స్లో మనము స్టాక్స్ కొనటం వల్ల చాలా లాభాలు అవుతుంటాయి, లేకపోతే ఒకవేళ స్టాక్ డౌన్ అయినప్పుడు లాస్ వస్తుంటాయి. అలా కాకుండా ఒక కంపెనీ నేము బదులు ఇంకో కంపెనీ కొనటం వల్ల రీసెంట్గా దాదాపు 4,300 కోట్ల పెట్టుబడి జీరో అయిపోయి చాలా తగ్గిపోయి వాల్యూ తగ్గిపోయిన స్టోరీ అనేది ఇవాళ జరిగింది. ఎల్జీ ఇండియా అనేది రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. అది లిస్టింగ్లోనే 50% ప్రాఫిట్తో వేల రూపాయలు వచ్చాయి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా విపరీతమైన పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రాఫిట్లు వచ్చాయి. అయితే లిస్టింగ్ రోజు నుంచి కూడా తర్వాత 2 డేస్లో కూడా బాగా పెరిగాయి. అయితే ఈ లిస్టింగ్ డే నాడు చేసిన చిన్న పొరపాటు వల్ల 4,700 కోట్ల రూపాయలు వేరే కంపెనీకి డైవర్ట్ అయిపోయి ఎల్జీలో కొనాల్సిన షేర్లు వేరే కంపెనీకి డైవర్ట్ అవటం వల్ల ఆ కంపెనీ షేర్ ఒక్కసారిగా పెరిగి మళ్ళీ డౌన్ అయిపోయి ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా లాసెస్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈ ఎల్జీ కోయంబత్తూరుకి సంబంధించి తమిళనాడులోని కోయంబత్తూరులోని ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రోస్ కంపెనీ షేర్లు బాగా లాభపడ్డాయి. ఈ ఎల్జీ కొనటానికి ఎల్జీ ఇండియా అనేది కొనటానికి బదులు ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రూస్ కంపెనీ కొన్నారు. దాంట్లో 4,300 కోట్లు డైరెక్ట్గా పెట్టుబడి పెట్టారు. అది ఆ కంపెనీ అంతకుముందు రోజు 1,390 దగ్గర నుంచి ఉన్నది 1,600 దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే గరిష్టంగా ఈ కంపెనీ మళ్ళీ 1,300కి వచ్చేపాటికి అందరూ అమ్మేశారు. సో దీంతో ఈ ఇంట్రాడే ఒక రోజులో జరిగిన ట్రేడ్ వల్ల ఇది అంతకుముందు సగటున 31,000 షేర్లు లావాదేవీలు జరిగేది. ఆ ఒక్క రోజునే 6.7 లక్షలు జరిగింది. సో ఇది ఏంటంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల ఎల్జీ ఇండియా లిమిటెడ్ కొనాల్సింది పోయి ఎల్జీ బాలకృష్ణన్ కొన్నారు. ఆ షేరు చాలా నార్మల్గా డల్గా ఉండే షేరు ఆ ఒక్క రోజులోనే 6 లక్షల కోట్లు వచ్చాయి. సో 6 లక్షల షేర్లకి వెళ్ళి ట్రేడింగ్ అయింది. సో అయితే అందులో మళ్ళీ అమ్మటే తప్పు అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ చిన్న చిన్న లాసెస్తో బయటకు రావడం జరిగింది. దాంతో ఏమైందంటే ఎల్జీ షేర్లో డబ్బులు రావాల్సిన వీళ్ళందరూ కూడా ఎల్జీ ఇండియా షేర్కి ఎల్జీ బాలకృష్ణ షేర్ కొనడం వల్ల ప్రాఫిట్ సంపాదించుకోలేకపోయి చాలా లాస్ అయ్యారు. సో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే మనం లిస్టింగ్ రోజున జరుగుతున్నది ముందే కూడా ఆ కంపెనీ పేరేంటి, ఎలా లిస్ట్ అవుతుంది అనేది ముందే మనం తెలుసుకొని చూసుకోవచ్చు. అప్పుడే దాన్ని మన మార్కెట్లో మన వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక షేర్కు ఒక కంపెనీ బదులు ఇంకో కంపెనీ కొనటం వల్ల హెవీగా లాసెస్ ఈ కంపెనీ రావాల్సిన రిజల్ట్ వేరే దానిలో రావటం జరుగుతుంది. కాబట్టి దానివల్ల నష్టపోతున్నాం. సో ఇలాంటివి జరగకుండా మనం ఏం చేసుకోవాలి, ముందే ఆ స్క్రిప్ట్ నేము దాన్ని ISIN నెంబర్ అని కూడా అంటారు. అది కూడా ఒకసారి నోట్ చేసుకుంటే మనకి ఇటువంటి కన్ఫ్యూజన్ ఉండవు. ఇవ్వండి ఈ మిస్టేక్స్ మీరు కూడా ఇలాంటివి చేయకుండా 1-2 సార్లు చూసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.